అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అయితే శ్లోకాలు క్లాసెస్ తీసుకోవాలనుకుంటున్నాను అని అన్నా కదా. సో క్లాసెస్లో ఎలా ఉంటుంది అన్నది ఒక డెమో వీడియో చేస్తాను అని చెప్పాను. సో ఇవాళ మీకు డెమో వీడియో చూపిద్దాము అనిపించింది. అంటే క్లాసెస్లో అసలు ఎలా చెప్పాలనుకుంటున్నాను అన్నది. ఇందులో ఏమైనా కరెక్షన్స్ చేయాలి అని అనిపిస్తే మీకు కమెంట్ చేయండి. సో క్లాసెస్ చిన్నపిల్లలకు వేరుగా, పెద్దవాళ్ళకు వేరుగా, ఎవరికి అర్థమయ్యేలా వాళ్ళకు ఉండేలాగా చెప్పడానికి ట్రై చేస్తాను అన్నా కదా. సో అందులో ఇవాళ చిన్నపిల్లలకి అయితే క్లాస్ ఎలా ఉంటుంది అన్నది చూద్దాం. సేమ్ శుక్లాంబరధరం శ్లోకమే తీసుకుని దాన్నే చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకే శ్లోకాన్ని మీకు ఈ 3 వేరియేషన్స్లో చూపిస్తే అసలు నార్మల్గా యూట్యూబ్లో వీడియోకిను క్లాసెస్లో ఉండే వీడియోకి డిఫరెన్స్ అర్థమవుతుంది అని అనిపించింది. సో ఆల్రెడీ వీడియోలో పెడుతున్నా కదా యూట్యూబ్లో వీడియోస్, అవి క్లాసెస్ ఎందుకు, అదేదో యూట్యూబ్లోనే పెట్టచ్చు కదా అంటే ఎవరికైతే యాక్చువల్గా ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే క్లాస్కి వస్తారు. సో కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చేరుతుంది. యూట్యూబ్లో పెడితే అది కామన్గా అందరూ పట్టించుకోవచ్చు, పట్టించుకోకపోవచ్చు. ఎవరికైనా డౌట్ ఉంటే మళ్ళీ కమెంట్ చేశాక రిప్లై ఇవ్వగలను, ఇవ్వలేకపోవచ్చు. సో క్లాస్లో జాయిన్ అయితే ఖచ్చితంగా ఇంటరాక్షన్ ఉంటుంది. ముందు ఏమైనా డౌట్స్ వస్తే ఒకళ్ళు షేర్ చేసుకోవచ్చు. నాకు ఏమైనా ఉంటే మీతో షేర్ చేసుకోవచ్చు. మీలో చాలామంది ఇంకా ఎక్కువ తెలిసిన వాళ్ళు కూడా ఉండొచ్చు, వాళ్ళు నాకు హెల్ప్ చేయొచ్చు కదా అన్నది నా ఉద్దేశం. సో క్లాస్ ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు చూద్దాం. సో శుక్లాంబరధరం శ్లోకం నుంచి కదా. ముందు శ్లోకాన్ని నేను ఒకసారి చదువుతాను, మీరందరూ నేను చదివేది వినండి ఫస్ట్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఇప్పుడు విన్నారు కదా, నాతో పాటు మీరు కూడా చెప్పండి. నేను చిన్న చిన్న పదాలు చెప్తాను, మీరు కూడా నాతో పాటు చెప్పండి. శుక్ల శుక్ల అంబర అంబర ధరం ధరం శుక్లాంబరధరం శుక్లాంబరధరం విష్ణుం విష్ణుం శశి వర్ణం శశివర్ణం 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 చతుర్భుజం భుజం చతుర్భుజం చతుర్భుజం ప్రసన్న ప్రసన్న వదనం వదనం ప్రసన్నవదనం ప్రసన్నవదనం ధ్యాయేత్ ధ్యాయేత్ సర్వ సర్వ విఘ్న విఘ్న ఉపశాంతయే ఉపశాంతయే సర్వవిఘ్నోపశాంతయే సర్వవిఘ్నోపశాంతయే. అందరూ పలకగలిగారా? సో మీరు అన్ని చిన్న పదాలు కలిపి చెప్పగలిగితే ఓకే, లేదు అంటే చిన్న చిన్న పదాలు చెప్పినా ఓకే, తప్పేమీ లేదు. సో మళ్ళీ ఒకసారి చిన్న చిన్న పదాలతో ఒకసారి చెప్దామా? శుక్ల శుక్ల అంబర అంబర ధరం ధరం విష్ణుం విష్ణుం శశి శశి వర్ణం వర్ణం చతుర్
భుజం భుజం, ప్రసన్న ప్రసన్న, వదనం వదనం, ధ్యాయేత్ ధ్యాయేత్, సర్వ సర్వ, విఘ్న విఘ్న, ఉపశాంతయే ఉపశాంతయే. సో ఇప్పుడు కొంచెం పెద్ద పదాలని కలిపి చెప్తాను, చెప్పగలిగిన వాళ్ళు నాతో పాటు చెప్పండి. శుక్లాంబరధరం శుక్లాంబరధరం, విష్ణుం విష్ణుం, శశివర్ణం శశివర్ణం, చతుర్భుజం చతుర్భుజం, ప్రసన్నవదనం ప్రసన్నవదనం, ధ్యాయేత్ ధ్యాయేత్, సర్వవిఘ్నోపశాంతయే సర్వవిఘ్నోపశాంతయే. సో ఇది ఒకసారి మొత్తం శ్లోకం అంతా నేను చెప్తాను, నా తర్వాత మీరు చెప్పడానికి ట్రై చేయండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం, ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఇప్పుడు మీరు చెప్పండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం, ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సో ఇది శ్లోకం. శ్లోకం విన్నారు కదా. ఇప్పుడు ఈ శ్లోకానికి భావం ఏంటో తెలుసుకుందాం. శుక్ల అంబరధరం కదా, అంటే తెల్లని బట్టలు కట్టుకున్నవాడు, తెల్లని బట్టలు కట్టుకున్నవాడు. విష్ణు విష్ణు అంటే విష్ణుమూర్తి అని కాదు, మొత్తం మన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా, అంటే మన చుట్టూ పెద్ద వరల్డ్ ఉంటుంది కదా, వరల్డ్ మొత్తం ఉంటాడు అనమాట. వాళ్ళని విష్ణు అంటాం. ఎవరెవరు ఉంటారు? శివుడు, విష్ణుమూర్తి, వినాయకుడు, మొత్తం దేవతలందరూ మన చుట్టూ ఉంటారు కదా, అందరినీ విష్ణు అనొచ్చు. కాకపోతే విష్ణుమూర్తికి విష్ణు అన్నది పేరు అన్నట్లుగా గుర్తుపెట్టుకోండి మీరు. సో ఇక్కడ విష్ణు అంటే విష్ణుమూర్తి కాదు. శశివర్ణం, శశి అంటే చందమామ, చంద్రుడిని శశి అని కూడా పిలుస్తారు. వర్ణం అంటే అలాంటి కాంతి ఉన్నవాడు అని. శశివర్ణం అంటే చంద్రుడు లాంటి కాంతి ఉన్నవాడు అని అర్థం. చతుర్భుజం అంటే 4 భుజాలు ఉన్నవాడు. మనకి ఎన్ని భుజాలు ఉన్నాయి? 2 భుజాలు. వినాయకుడికి ఎన్ని ఉన్నాయి? 4 భుజాలు. ప్రసన్నవదనం అంటే హ్యాపీ స్మైలింగ్ ఫేస్. మీరు ఎప్పుడన్నా మీకు హ్యాపీగా అనిపించింది అనుకోండి, అమ్మ చేసి ఇచ్చింది, మీకు నచ్చితే ఎలా ఉంటుంది మీ ఫేస్? హ్యాపీగా ఉంటుంది కదా. సో అది ప్రసన్నవదనం. ధ్యాయేత్ అంటే ధ్యానం చేయడం. సర్వ విఘ్నోపశాంతయే మనకున్న అన్ని విఘ్నాలు అంటే అన్ని ఆటంకాల్ని తొలగించేవాడు అని అర్థం. సో మళ్ళీ ఒకసారి చూద్దామా. తెల్లని బట్టలు కట్టుకుని చంద్రుడిలాగా పవర్ఫుల్గా అంటే బ్రైట్గా ఉన్నవాడు, 4 చేతులతో ఉన్నవాడు, మొత్తం మన చుట్టూ ఉన్న వరల్డ్ అంతా స్ప్రెడ్ అయి ఉన్నవాడు, ఎప్పుడూ చిరునవ్వుతో ఉన్నవాడు, స్మైలింగ్ ఫేస్తో ఉన్నవాడు ని మనం ధ్యానించుకుంటే మనకి ఎటువంటి ఆటంకాలు రావు. సో మనం నేర్చుకున్న శ్లోకానికి ఇది భావం. ఒక్కసారి అందరూ కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకుని ఇప్పుడు నేను భావంలో ఏదైతే చెప్తున్నానో అలా వినాయకుడిని మీరు ఒక్కసారి మీ కళ్ళ ముందు ఇమాజిన్ చేసుకోండి. సో మీ అందరికీ వినాయకుడు తెలుసు కదా. కళ్ళు మూసుకోండి. వినాయకుడు ఎలా ఉంటాడు ఒకసారి ఊహించుకోండి. సో ఈ శ్లోకం ప్రకారం వినాయకుడు ఎలా ఉన్నాడు? తెల్లని బట్టలు కట్టుకున్నవాడు. సో వినాయకుడికి తెల్లని పంచ, ఒక తెల్ల కండువా వేసుకున్నట్లుగా ఊహించుకోండి. శశివర్ణం బ్రైట్గా, చాలా
వైట్గా బ్రైట్గా కనిపిస్తున్నాడు అన్నట్లుగా ఊహించుకోండి. చతుర్భుజం, నార్మల్గా మనం వినాయక చవితికి పెట్టే విగ్రహంలో వాటిలో అంటే పెద్ద విగ్రహాల్లో చాలా చేతులు పెడతారు. మన ఇంట్లో చేసుకునే దాంట్లో 2 చేతులు ఉంటాయి కదా, 4 చేతులు ఉన్నట్టుగా ఊహించుకోండి. ప్రసన్న వదనం, చిన్నగా స్మైల్ ఇస్తున్నాడు వినాయకుడు అని ఊహించుకోండి. ఇప్పుడు మీ కళ్ళ ముందు కనిపిస్తున్నాడా వినాయకుడు? తెల్లని బట్టలు కట్టుకుని 4 భుజాలతో బ్రైట్గా కనిపిస్తున్నాడా స్మైల్ చేస్తూ? ఇప్పుడు మీరు కళ్ళు తెరిచి చూడండి ఒకసారి స్క్రీన్ మీద. మీకు ఒక ఫోటో కనిపిస్తుందా? ఈ ఫోటోలో ఉన్నట్లుగానే మీకు కనిపించాడా వినాయకుడు మీరు ఇమాజిన్ చేసుకున్నప్పుడు? అది. సో మీకు ఎప్పుడన్నా ఏదన్నా భయం వేసినా ఆటంకం వచ్చినా కూడా కళ్ళు మూసుకుని ఒక్కసారి ఇలా ఉన్న వినాయకుడిని కానీ మీరు తలుచుకున్నారనుకో, మీకు ఎటువంటి భయం లేకుండా మీ పనులన్నీ జరుగుతాయి అన్నమాట. సో ఎలాంటి టైమ్స్లో ఇలాగ తలుచుకుంటారు? ఇప్పుడు మీకు ఏదన్నా ఒక కష్టం వచ్చిందనుకోండి, అంటే మీకు కష్టం అంటే ఏంటి? ఇప్పుడు ఏదైనా ఒక బరువు పట్టుకెళ్ళాల్సి వచ్చింది, అది కష్టం. ఎగ్జామ్స్లో మనం చదువుకున్నది రావట్లేదు, అది కష్టమే. లేదు టీచర్ చెప్పింది మనకు అర్థం కావట్లేదు, అది కూడా మనకు కష్టమే. ఆ కష్టాలన్నీ ఇదవ్వాలంటే ఏం చేస్తాము? ఒక్కొక్క దానికి ఒక్కొక్కరిని అప్రోచ్ అవుతాం కదా మామూలుగా. ఇప్పుడు ఇంట్లో ఒక దగ్గర నుంచి ఇంకొకటి పట్టుకెళ్ళాలి, మీ స్కూల్ బ్యాగ్ మీరు పట్టుకునే దానికన్నా బరువు ఎక్కువ ఉంది. అప్పుడు ఏం చేస్తారు? అమ్మని హెల్ప్ అడుగుతారు, లేదా నాన్నని హెల్ప్ అడుగుతారు, లేదా అన్నయ్యో అక్కో పెద్దవాళ్ళు ఉన్నారనుకో వాళ్ళని హెల్ప్ అడుగుతారు కదా. వాళ్ళు ఏం చేస్తారు? మీకోసం ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ పెడతారు. ఒక్కొక్కసారి వాళ్ళ పనిలో ఉన్నారనుకో, అప్పుడు ఏం చేస్తారు? మీరు వాళ్ళు వచ్చేదాకా కొంచెం వెయిట్ చేస్తారు కదా. సో ఇప్పుడు మీకు క్లాస్లో టీచర్ ఏదో లెసన్ చెప్తున్నారు, అర్థం కావట్లేదు, అప్పుడు ఏం చేస్తారు? భయం వేసి ఆగిపోతారా టీచర్ని అడగకుండా? కాదు కదా, టీచర్ని అడుగుతారు. టీచర్ని ఎందుకు అడుగుతారు? టీచర్ మీ డౌట్ని క్లియర్ చేయగలరు కాబట్టి. సో అలాగా మీకు ఎవరైతే క్లియర్ చేయగలరు అని అనుకుంటున్నారో వాళ్ళని వెళ్ళి అడుగుతారు, ఎవరు మీకు హెల్ప్ చేయగలరో వాళ్ళని వెళ్ళి అడుగుతారు. అలాగే మీకు ఏం చేయాలో తెలియట్లేదు, ఎవరిని అడగాలో తెలియట్లేదు, భయం వేస్తుంది, అమ్మో ఇప్పుడు టీచర్ని అడిగితే టీచర్ తిడతారేమో, ఇప్పుడు అమ్మని హెల్ప్ అడిగితే అమ్మ వేరే పనిలో ఉంది తిడుతుందేమో, అలా అనిపించినప్పుడు ఒకసారి కళ్ళు మూసుకుని వినాయకుడిని ధ్యానించుకుని, నా పక్కనే ఉన్నాడు వినాయకుడు, నాకు ఎలాంటి హెల్ప్ అన్నా చేయగలుగుతాడు అని ఫీల్ అయ్యి మీరు ఒకసారి ప్రశాంతంగా అమ్మని పిలవండి. అమ్మ వచ్చి ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. ఎందుకు అలా జరుగుతుంది? వినాయకుడే అమ్మతో చేయిస్తాడు, వినాయకుడే మీ టీచర్ తోటి క్లియర్ చేయిస్తాడు. సో అంత కాన్ఫిడెన్స్తో మీరు వినాయకుడు నా పక్కన ఉన్నాడు చేయిస్తాడు అని అంటే, ఇవి చిన్నవి. ఇప్పుడు తర్వాత ఫ్యూచర్లో మీకు ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ ఏమొచ్చినా కూడా అవన్నీ కూడా అంతే ఈజీగా క్లియర్ చేయగలుగుతాడు వినాయకుడు. ఓకేనా? ఎప్పుడన్నా మీకు భయం అనిపిస్తే వినాయకుడు తలుచుకుంటారు కదా, అది. సో ఒకసారి మళ్ళీ శ్లోకాన్ని క్లియర్గా చూద్దామా? ఒకసారి నేను చెప్తాను, ఫస్ట్ చిన్న పదాలు చెప్తాను, తర్వాత మొత్తం పదం కలిపి చెప్తాను. ఎవరు ఎలా చెప్పగలిగితే వాళ్ళు నాతో పాటు ఫాలో అవ్వండి. శుక్ల శుక్ల అంబర అంబర ధరం ధరం విష్ణుం విష్ణుం శశి శశి వర్ణం వర్ణం చతుర్ చతుర్ భుజం భుజం ప్రసన్న ప్రసన్న వదనం వదనం ధ్యాయేత్ ధ్యాయేత్ సర్వ సర్వ విఘ్న విఘ్న ఉపశాంతయే ఉపశాంతయే. సో ఇప్పుడు మీకు భావం ఆల్రెడీ విన్నారు కాబట్టి ఇప్పుడు శ్లోకం చెప్తూ ఉంటే ఆ శ్లోకంకి మీరు ఇమాజిన్ చేసుకోగలుగుతున్నారు కదా వినాయకుడు ఏ రూపంలో ఉన్నాడు అన్నది. సో ఎప్పుడన్నా అంతే, మనకి మీనింగ్ అర్థమైతే అది ఈజీ అయిపోతుంది. మీరు ఫస్ట్ నేర్చుకున్నప్పుడు శ్లోకం కొంచెం కష్టంగా అనిపించి ఉండొచ్చు, బట్ భావం తెలుసుకున్నాక ఇప్పుడు మళ్ళీ చెప్తుంటే ఈజీగా అనిపిస్తుంది కదా, అది. సో పెద్ద పదాలతో చెప్తాను, ఇప్పుడు ఫాలో అవ్వగలిగిన వాళ్ళు నా వెనకాల చెప్పండి. శుక్లాంబరధరం శుక్లాంబరధరం
విష్ణుం విష్ణుం శశివర్ణం శశివర్ణం చతుర్భుజం చతుర్భుజం ప్రసన్నవదనం ప్రసన్నవదనం ధ్యాయేత్ ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సర్వవిఘ్నోపశాంతయే. ఫాలో అవ్వగలిగారా ఎవరన్నా? ఎంతమంది ఫాలో అవ్వగలిగారు? ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు శ్లోకం మొత్తం 2 లైన్స్ ఉన్నాయి కదా, 2 లైన్స్ చెప్దాము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఇది శ్లోకం. సో మీరు కరెక్ట్గా నేర్చుకున్నారని అనుకుంటున్నాను. మీకు ఈ ఫోటో వాట్సాప్లో పంపిస్తాను. సో మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్కి వచ్చాక ఫస్ట్ ఈ శ్లోకం చెప్పుకున్నాక అప్పుడు నెక్స్ట్ శ్లోకానికి వెళ్తాం. ఇది వస్తేనే మీరు నెక్స్ట్ శ్లోకం నేర్చుకుంటారు. ఓకేనా? ఓకే, బాయ్. క్లాస్ ఇలా చెప్తాము అనుకుంటున్నానండి. ఏమంటారు మీరు? సో అంటే క్లాస్లోనే ఆల్మోస్ట్ శ్లోకం అంతా కంఠస్థం వచ్చేయాలి అన్నది నా ఉద్దేశం. సో స్టోరీస్ కొంచెం రిలవెంట్గా వాళ్ళ దానికి సరిపడా చెప్పడానికి ట్రై చేద్దాము అని అనుకుంటున్నాను. సో వాళ్ళకి ఇంకా బాగా గుర్తుంటుంది కదా అన్నది నా ఉద్దేశం. ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఇంకా మంచిగా చెప్పచ్చు అని ఏమైనా మీకు అనిపిస్తే కమెంట్ చేయండి. ఖచ్చితంగా నేను చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో పెద్దవాళ్ళకి క్లాస్లో ఎలా ఉంటుంది అన్నది చెప్పడానికి ట్రై చేస్తాను. సో మీకు ఇది నచ్చింది, ప్యాటర్న్ ఇలా బాగుంది అంటే కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నెక్స్ట్ క్లాస్ అప్డేట్స్ కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఇందులో ఇస్తాను. ఉంటానండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం.